నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు గ్రామం నందు అమరా శ్రీరాములు శ్రేష్ఠి ధర్మపత్ని అమరా వసుంధరమ్మ జ్ఞాపకార్థంగా నిర్మించిన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఏసీ కళ్యాణ మండపాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ సకల సౌమంగళ్య సౌభాగ్యాలు ప్రసాదించి మంగళసూత్రాన్ని అమ్మ మేమను అలంకరింపజేసి మనందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చే సీతారామ కళ్యాణ మహోత్సవ పరంపరతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రాజెక్టు వల్ల మన గ్రామంలో గతంలో ఉన్నటువంటి 2 ఆలయాలు, చెన్నకేశ్వర స్వామి ఆలయం, పోలేరమ్మ ఆలయం మనసులో పోయింది పాత గ్రామం. ఆ రెండింటికి ఇవాళ ప్రభుత్వం నిధులిచ్చి పోలేరమ్మ ఆలయం 30 లక్షలు, చెన్నకేశ్వర స్వామి ఆలయానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసి ఇవాళ టెండర్లు పూర్తయినాయి. త్వరలోనే పనులు మొదలుపెట్టి బహుశా మరొక సందర్భంలో మరొక సంవత్సరంలో అవన్నీ మీరు పూర్తి చేస్తే నేను రామకృష్ణ గారు వెళ్ళి వచ్చి చెన్నకేశ్వర స్వామి పోలేరమ్మ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మళ్ళీ మీరు పిలిస్తే రావాల్సి ఉంటుంది. మన దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి శ్రీరామ శెట్టి ఆయనకి, అదేవిధంగా గౌరవనీయులు ధనంజయ రెడ్డి గారికి, అదేవిధంగా సోమశిల ప్రాజెక్టు కేశవ్ గారికి, చైర్మన్కి, అదేవిధంగా ఇక్కడ సర్పంచి అన్నదాల్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వైస్ సర్పంచి శ్రీనివాస రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మంత్రివర్యుల్ని మమ్మల్ని శ్రీరామచంద్ర గారు ఆహ్వానించి ఒక కళ్యాణ మండపం కట్టి దీన్ని ప్రారంభోత్సవానికి రావాలని చెప్పడం, మరి మంత్రులు కూడా వస్తారని చెప్పిన తర్వాత నేను వస్తానని చెప్పడం, ఇద్దరం కూడా కలిసి రావడం చాలా శుభ పరిణామం. ఒక మంచి కళ్యాణ మండపం కట్టి జన్మించినందుకు జన్మస్థలాన్ని మర్చిపోకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా తక్కువ ఖర్చుతో ఇక్కడ కళ్యాణం చేసుకునే విధంగా ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించి వ్యాపారంగా కాదు, ఆ ఖర్చులు ఏవైతే ఉంటాయో అంతవరకే తీసుకొని ఈ ప్రాంత ప్రజలకి ఆయన మేలు చేసే విధంగా, పేదవాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు. ఆయన మనస్ఫూర్తిగా అందరూ కూడా అభినందించాలి. ఆయన ఆరోగ్యాలు ఆ వెంకటేశ్వర స్వామి నిండు 100 ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి వాళ్ళు ఇంకా కూడా చాలా మంది గ్రామాల నుంచి మరి టౌన్ లో పోయి స్థిరపడి మంచి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇలాంటి మనసు రావడం అతి తక్కువ మందికి. అందులో చేస్తే ఈ రోజు ప్రభుత్వం మీద ఆధారపడకుండా అన్ని గ్రామాలు కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈ రోజు మన ఆర్థిక ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు కూడా అభివృద్ధి అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రం సంతోషంగా ఉందంటే అది చంద్రబాబు నాయుడు చెప్పిన కూడా చర్చకు తప్పని చెప్పిన కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు నమస్కారం.